బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు లారెన్స్ బిష్నోయ్ పేరు చెప్తే వణికిపోతున్నాడు. ఏ చిన్న న్యూస్ అతని గురించి వచ్చినా సల్మాన్లో భయం పీక్స్లో ఉంటుంది. ఒకప్పుడు ధైర్యంగా లైఫ్ను ఎంజాయ్ చేసిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు సినిమా షూట్కి వెళ్లాలన్నా సరే భయపడే పరిస్థితి ఉంది. బిగ్ బాస్ సెట్కి కూడా సల్మాన్ ధైర్యంగా వెళ్ళటం లేదట. సెట్లో ఉన్న వాళ్లను కూడా కలవటానికి సల్మాన్ ఇష్టపడటం లేదు. ఇక సెక్యూరిటీ కూడా భారీగానే ఉంది. సెట్కు ఎవరైనా రావాలంటే వాళ్లను ఓ చిన్నపాటి ఇంటర్వ్యూ చేస్తున్నారు. అటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సల్మాన్కు భద్రత కల్పించడానికి నానా ఇబ్బందులు పడుతోంది. సినిమాల షూట్కి కూడా సల్మాన్ ఖాన్ దూరంగా ఉండటం ఫ్యాన్స్ను బాధ పెడుతోంది. ఇప్పుడు సికిందర్ అనే సినిమాలో సల్మాన్ నటిస్తున్నాడు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొన్నటి వరకు ఈ సినిమా షూట్ హైదరాబాద్లో జరగగా షూట్ జరిగినంతసేపు భారీ భద్రత కల్పించారు. తెలంగాణ పోలీసులు కూడా సల్మాన్ ఖాన్ భద్రతను చూసుకున్నారట. ఇక ఇప్పుడు సికిందర్ షూట్ ముంబైలో స్టార్ట్ అయిపోయింది. సినిమాలో హైలైట్ సీన్స్ గా భావించే ఓ ట్రైనీ సీన్ ను ముంబైలో షూట్ చేశారు. ముందు రైల్వే స్టేషన్ లోనే షూట్ చేయాలని భావించిన రిస్క్ వద్దని సల్మాన్ చెప్పడంతో డైరెక్టర్ రైల్వే స్టేషన్ సెట్ వేయించాడట. రైల్వే స్టేషన్ సెట్ ను బొరివల్లి స్టూడియోలో వేయించారు. అక్కడే 30 మందితో సినిమాలో మెయిన్ సీన్ ని షూట్ చేశారు. సినిమా టీం సల్మాన్ సెక్యూరిటీ టీంతో పాటు వీలైనంత తక్కువ మందితో షూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక్క సీన్ మాత్రం భారీగా జనాలు కావాల్సి ఉండటంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంగళవారం దాదాపు 350 మంది జనంతో షూట్ చేయాల్సి వచ్చింది. జనవరి నెలాఖరు వరకు ముంబైలో పలు లొకేషన్స్ లో సికిందర్ షూటింగ్ జరుగుతుందని నేషనల్ మీడియా కథనాలు రాసుకొచ్చింది. ఈ చిత్రం వచ్చే ఏడాది పెద్ద ఈద్ కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా సల్మాన్ డిసెంబర్ 7 నుంచి దుబాయ్లో దబంగ్ ది టూర్ రీలోడెడ్ కోసం కూడా రెడీ అవుతున్నాడు. దుబాయ్ హార్బర్లో మొదటి షో ప్లాన్ చేశారు. ఇక సల్మాన్ భద్రత కోసం దుబాయ్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ కార్ను కొంటున్న సంగతి తెలిసిందే.